సార్ గత 50 నుంచి 70 సంవత్సరాలు వచ్చినటువంటి అనేక ప్రభుత్వాల్లో బీసీ మంత్రులు ఎంతమంది, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎంపీలు, చివరికి బీసీ ముఖ్యమంత్రి ఎంతమంది? అంటే ప్రతిసారి ప్రతి ప్రభుత్వంలో బీసీ సమాజానికి రాజకీయంగా అన్యాయం జరుగుతుందని దృష్టిలో పెట్టుకుని ఈ మధ్యనే వరంగల్లో బీసీ రాజకీయ యుద్ధవేడిలో బీసీ సమాజం తరపున తీన్మార్ మల్లన్న గారు తన గళాన్ని వినిపించారు. మరి ప్రతిఫలంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అధికార పార్టీలో ఉన్నటువంటి మల్లన్న గారికి షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కులగణన అనేది బీసీ సమాజానికి పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది కాబట్టి ఆ కులగణన పత్రాలు తగలబెట్టిన నేపథ్యంలో ఆగ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం తీన్మార్ మల్లన్న గారికి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఒక బీసీ బిడ్డగా దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ముందుగా జై స్వరాజ్య టీవీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొన్నటికి మొన్న మనం చూసుకున్నాం, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సందర్భం కూడా చూసుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో కూడా చేసిందంతా బీసీలే. తెలంగాణ తీసుకురావడానికి ముఖ్య కారణం కూడా బీసీలే, బీసీ ఎస్సీ ఎస్టీలే. మా బిడ్డలే చనిపోయినరు, మా బిడ్డలకే గాయాలు జరిగినాయి, మా బిడ్డలే అన్యాయానికి గురైనరు, మా బిడ్డలే యూనివర్సిటీలలో చదువు లేకుండా తెలంగాణ ఉద్యమం పట్టుకొని మరి ఎంతో పెద్ద ఉద్యమం చేసిన చరిత్ర వరంగల్ గడ్డ మీద ఉంది. ఇలాంటి గడ్డంలో 40 సంవత్సరాల నుంచి బీసీల గోసల గురించి, బీసీల అస్తిత్వం గురించి, బీసీల హక్కుల గురించి, బీసీల రాజకీయం గురించి, బీసీల ఔన్నత్యం గురించి మేము పోరాడుతుంటే ఈరోజు మాకు అనేకమైన అడ్డంకులు తలపెడుతున్నారు. మొన్నటిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల తర్వాత ఒక లెక్క వచ్చింది. ఆ లెక్క ప్రకారము బీసీలు 51% ఉన్నదని మరి ఆ యొక్క బీసీ ఎమ్మెల్యేలే కానీ, మినిస్టర్లే కానీ, పాత మినిస్టర్లే కానీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పటికిప్పుడు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి జనాభా ప్రకారంగా మరి లెక్కలు తీయడం జరిగింది. ఆ లెక్కల్లో 46% చూపెడుతున్నారు. అంటే ఏ విధంగా 2011లో లెక్కల ప్రకారం చూసుకుంటే 51% ఉంటుంది, ఇప్పుడు లెక్కల ప్రకారం చూసుకుంటే 46% వస్తుంది. అంటే జనాలు పెరుగుతున్నారా, తరుగుతున్నారా? మరి ఈ లెక్క ఒక ఉద్దేశం ఏందో మాకు మతలబు తెలుస్తలేదు. కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాము, బీసీలో అడిగితే ప్రశ్నిస్తే తీన్మార్ మల్లన్నను చూసిండ్రు కదా మీరు. ఈరోజు తీన్మార్ మల్లన్న వరంగల్లో రాజకీయ యుద్ధ పేరు పెట్టిండు. మరి వేలాది జనము, లక్షలాది జనము మరి రోడ్ల మీద వచ్చి ఉండడం జరిగింది. మరి ఇది కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా బీసీల ఉద్యమం ఏ రకంగా పోయిందన్నది కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి అందరికీ తెలుసు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, ఒక ప్రశ్నిస్తే మరి గొంతు కోయడం అనేది ఈ రాజకీయ పార్టీల మరి మనగడ సాగించడం కోసమేనా? తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ ఇస్తే బీసీల మొత్తానికి షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టే. మరి ఇలాంటి ప్రభుత్వాలను మనం ఏ రకంగా చూడాలనో రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా చెప్పుతాము. ఎందుకంటే మేము ఇప్పుడు ఇంకా భరిస్తున్నాము. మా జనాభా దామాషా ప్రకారము మాకు కేటాయించండి, ఎవరి కులాల లెక్కలేందో తీయండి, ఎవరి జనాభా దామాషా ప్రకారం వాళ్లకు నామినేట్ పదవులు ఇస్తారా, మరి రాజకీయ పదవులు ఇస్తారా? అదేవిధంగా మరి ఈ సమాజంలో ఉన్నటువంటి అత్యధికంగా ఉన్నటువంటి బహుజనులను ఎందుకు మీరు విస్మరిస్తున్నారో నాకు అర్థమైతలేదు. బహుజనులు ఓట్లేస్తేనే కదా మీ సీట్లు వచ్చేటి. మేము అగ్రవర్ణాల రాజకీయ పార్టీలకు కూడా మేము గత 47 సంవత్సరాల నుంచి మీకు మీ జెండాలు మోసి మీ జెండాలు మా భుజాల మీద మోసుకొని మరి మిమ్మల్ని రాజకీయ అగ్రనాయకులుగా చూస్తుంటే మమ్మల్ని పట్టించుకుంటలేరు. కాబట్టే మాకు రాజ్యాధికారం కావాలని తీన్మార్ మల్లన్న మరి పెద్ద ఎత్తున మరి మొన్న ఇక్కడ వరంగల్లో సభ పెట్టడం జరిగింది. ఆ సభ ఉద్దేశమే బీసీలు రాజకీయంగా ముందుకు రావాలనే ఉద్దేశం కొద్దే పెడితే మీరు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. మీరు అగ్రవర్ణ పార్టీలంతా ఒక్కటైపోయి బీసీలను అణగదొక్కాలని చూస్తే ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంది. ఇక వరంగల్ అంటే మామూలు వరంగల్ కాదు. వరంగల్ని ఎందుకు ఎంచుకున్నాడు తీన్మార్ మల్లన్నకు తెలుసు. వరంగల్ ఉద్యమం స్టార్ట్ అయిందంటే ఇది ఆగే ఉద్యమం కాదు. చరిత్ర మీరు చూసుకోండి, ఏ ఉద్యమైనా కూడా నాంది పలికింది వరంగలే. వరంగల్ నుంచే ఇప్పుడు తీన్మార్ మల్లన్న సభ పెట్టింది. కాబట్టి ఖచ్చితంగా ఇది రాజకీయ అడుగులు పడే మరి సందర్భం ఆసన్నమైంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మేము అడుగుతున్నాము, మాకు 50% శాసనసభలో అదేవిధంగా పార్లమెంట్లో మాకు అవకాశం కల్పించాలి. అగ్రవర్ణాల వాళ్ళు బాగా పైసలు సంపాదించేసి పేద బిడ్డలు ఎలక్షన్స్ పోవనంటే వాళ్ళతోని పోటీ పడతలేము. కాబట్టి మాకు రాజకీయ రిజర్వేషన్లు కావాలంటున్నాము. మరి అగ్రవర్ణాల చేతుల్నే మొత్తము సంపద ఉన్నది, మరి అదేవిధంగా ఇండస్ట్రీస్ ఉన్నాయి, అదేవిధంగా హాస్పిటల్ ఉన్నాయి, అదేవిధంగా విద్యా వ్యవస్థ ఉన్నది. అన్ని విధాల అగ్రవర్ణాల చేతుల్లో ఉంటుంది.
జరుగుతుంది. కాబట్టి మేము కూడా అడుగుతున్నాము, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కూడా రావాలంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే స్వాతంత్రం వచ్చి 57 సంవత్సరాల మొత్తము అగ్రవర్ణాల చేతుల్లోనే మరి పార్టీలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళే ముఖ్యమంత్రులు అయినరు కాబట్టి, వాళ్ళ దగ్గరనే సంపద ఉన్నది కాబట్టి మేము ముందుకు పోవాలంటే మరి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ రావాలి, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ రావాలనే ముఖ్య ఉద్దేశం కొద్దే ఈరోజు మేము ఈ రకంగా మరి వరంగల్ నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, అగ్రవర్ణాల పార్టీలకు మేము ఇక్కడ వరంగల్ తరపు నుంచి గట్టిగా చెప్తున్నాము, మీరు మాకు జనాభా దామాషా ప్రకారము సీట్లు కేటాయిస్తేనే మీ మనగడ సాగుతుంది. మేము కూడా మీ స్థాయి మీ యొక్క జనాభా లెక్కల ప్రకారం మీకు కూడా మేము సపోర్ట్ చేసి మిమ్మల్ని గెలిపిస్తాం. అగ్రవర్ణాల పార్టీలకు కూడా చెప్తున్నాము. అక్కడక్కడ కూడా మరి జనరల్ స్థానాల్లో నిలబడే అగ్రవర్ణాలకు కూడా యావత్ బీసీ సంఘం కూడా ఎస్సీ ఎస్టీలు కూడా దగ్గరుండి గెలిపించుకుంటాం. మీ జనాభా దాబాషా ప్రకారం మీరు గెలవండి, మా జనాభా దాబాషా ప్రకారం మేము గెలుస్తాము. మరి ఎక్కువ మెజార్టీ ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రులు కావాలి, బీసీలే ముఖ్యమంత్రిగా కావాలి. బీసీ ముఖ్యమంత్రి అయినప్పుడే అన్ని అట్టడుగో సమాజం ఉన్నటువంటి వాళ్లకు చైతన్యం వస్తుంది, అదేవిధంగా హక్కులు వస్తుంది, ఐక్యత వస్తుంది, రాజ్యాధికారం వస్తుంది. మా బడ్జెట్ను మేము మరి కింద పేదవాళ్లకు, ఎంబీసీ కులాలకు, అదేవిధంగా అట్టడుగున్న వాళ్లకు కంపల్సరీ చేరుతుంది. 144 కులాలల్లో 100 కులాలు కనీసానికి చట్టసభలకు పోలేని పరిస్థితి ఇక్కడ ఏర్పడ్డది. మరి ఇదంతా మీరు గమనిస్తలేరా? మీకు తెలియంది కాదు, కానీ రాజకీయము అంటే మీదే, మరి అగ్రవర్ణాలదే రాజకీయం అంటున్నారు. మరి మేము కూడా ఉన్నాము, మేము కూడా చాలా వరకు ఇప్పటి కూడా చైతన్యమైనము, ఐక్యమైనము, హక్కుల కోసం పోరాడుతున్నాము. 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు కూడా ఇంకా మేము అడుక్కునే స్థాయి నుంచి, ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయి వరకు పోవాలనే ముఖ్య ఉద్దేశం కోసం యావత్తు సబ్బండు కులాలను ఏకం చేసి రాజకీయ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని కూడా వరంగల్ వేదికగా జై స్వరాజ్య టీవీకి మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ. జై బీసీ, జై జై బీసీ, బీసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఐక్యత వర్ధిల్లాలి. జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై బీసీ. చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించాలి, చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించాలి, కల్పించాలి. జై బీసీ, జై బీసీ, బీసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఐక్యత వర్ధిల్లాలి. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, బీసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఐక్యత వర్ధిల్లాలి.